షికాగో నుంచి శ్యామ్ ప్రసాద్ గారు లైన్ లో ఉన్నారు. శ్యామ్ గారు మాట్లాడండి. హలో, మీ ప్రశ్న అడగండి శ్యామ్ గారు. అంటే ఇప్పుడు ఐటీ రంగంలో ఏం చేయబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కొంత సమస్య ఎన్ఆర్ఐస్ లో ఉందండి. శ్యామ్ సార్, కెన్ యు బి లైక్ బిట్ లౌడర్? ఇట్స్ నాట్ ఆడిబుల్. అంటే ఎన్ఆర్ఐస్ వచ్చి ఐటీ సంస్థలు స్థాపించాలంటే ప్రోద్బలాలు ఏ రకంగా ఉన్నాయి, టిఆర్ఎస్ ప్రభుత్వం మీద కంటే కూడా కాంగ్రెస్ లో ఎక్కువ ఉన్నాయా అనేది మా ప్రశ్న అండి. అంటే కేటీఆర్ కి కొంచెం చారుముండి అటు ఇటుగా తిరిగి అడావిడి చేసింది, మరి అట్లా కాంగ్రెస్ లో కూడా చేయబోతున్నారా? నాకైతే క్లియర్ గా వినిపించలేదు. క్లియర్ గా ఇంకొంచెం గట్టిగా మీరు మాట్లాడేది కొంచెం గట్టిగా మాట్లాడతారా ప్లీజ్? అంటే ఐటీ పరిశ్రమ అండి, ఐటీ పరిశ్రమ వృద్ధిలో రావడానికి తెలంగాణ ప్రభుత్వం ఏం చేయబోతోంది అంటే ఇప్పుడు కేటీఆర్ కొంచెం అడావిడి చేసింది కదా, మరి అట్లాగే ఏమన్నా కాంగ్రెస్ లో కూడా మరి అట్లేం లేదు. అండ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు అండ్ మంత్రివర్గ బృందం పోయింది అక్కడికి, అధికారుల బృందం పోయింది. అందుకు ఇవాళ కాగ్నిజెంట్ తోని అట్లా రేపటి స్కెడ్యూల్ వీ హ్యావ్ అంతా కూడా రిలీజ్ చేసుకొని ఉంది. అంతా వెళ్ళేటప్పుడు మీకు ఏమైనా మీ నంబర్ ఇస్తే మీకు వాట్సాప్ కూడా చేస్తా. ఈవెన్ హీఈస్ మీటింగ్ ఇండియన్ డయాస్పోరా ఆల్సో. అండ్ నవ్ ప్రజెంట్గా ముఖ్యమంత్రి గారు న్యూయార్క్లో ఉన్నారు. రేపు ఎల్లుండి అటు డీసీకి వెళ్తారు, తర్వాత శాన్ ఫ్రాన్సిస్కో వెళ్తా ఉన్నారు. సో అక్కడ హీఈస్ మీటింగ్ ద సిఇఓస్ అండ్ డిఫరెంట్ హయ్యర్ అఫీషియల్స్, కాగ్నిజెంట్ తోని, యాపిల్, ఈవెన్ తర్వాత గూగుల్, అమెజాన్ ఇట్లాంటి అందరి కంపెనీస్తోని కొన్ని ఆల్రెడీ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పడం జరిగింది. తర్వాత R&D కూడా వాళ్ళు ఇక్కడ పెట్టడానికి వాళ్ళు సుముఖత చూపుతున్నట్టుంది. అండ్ ప్రకటన మాత్రం స్పష్టమైన ప్రకటన రేపటి నుంచి వస్తుంటుంది. 1 by 1 ఎవరెవరు ఎక్కడ అనేది 1 by 1 మనకు వస్తుంది. వచ్చిన ముందే రాగానే మీ ముందు ఉంచుతాము. డెఫినెట్గా మీరు ఏం బాధపడద్దు. అండ్ మీ వాయిస్లో నాకు కొంచెం ఒకంత భయం లాంటి ఆందోళనతో కూడుకున్న లాంటి వాయిస్ అయితే వినిపించింది. అండ్ అట్లాంటి అపోహలు కూడా ఏం పెట్టుకోవద్దు. మేమైతే చాలా స్ట్రాంగ్గా ఉన్నాము. ఖచ్చితంగా ఐటీ సెక్టర్ని ఇంకా మంచిగా ముందుకు తీసుకెళ్దామని మీరు చూస్తుండ్రు. ఇప్పుడు వేరేస్ మనం నార్త్లో అట్లా జరగకూడదు, బట్ ఎక్కడైనా సరే చూసిండ్రు కదా డిజాస్టర్స్, అది న్యాచురల్ కలామిటీసా ఇంకొకట. సౌత్లో మనకు అత్యంత అనువైన ప్రదేశము అండ్ మ్యాన్ పవర్ ఉన్న ప్లేస్ అండ్ ఈ అన్ని డిజాస్టర్స్కి దూరంగా ఉండేది హైదరాబాద్ మాత్రమే. సో దానికి ఉన్న షాన్ దానికి ఉంది హైదరాబాద్కి. దాన్ని ఇంకా పెంచడానికి ఏం చేయగలుగుతాం, మనం ఇంకా ఏం ఇవ్వగలుగుతాం వాళ్ళకని చెప్పి పెట్టుబడులను ఆకర్షించడానికే పోయినరు ముఖ్యమంత్రి గారు. అండ్ ఆల్రెడీ నడుస్తున్న కంపెనీలు కూడా ఇప్పుడు ఉన్నాయి మనకు. అందులో ఇంత మ్యాన్ పవర్ను వాళ్ళు పెంచే దిశగా, ఇంకా వాళ్ళ ఏమన్నా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ తెరిచే విధంగా ఆ దిశగా ప్రయత్నాలు జరుపుతూ ఉన్నారు. నాట్ ఓన్లీ ఐటీ సార్, అండ్ వీఆర్ ఇన్ టు లైక్ ఫార్మా. తర్వాత ఆ లాస్ట్కి వచ్చేసి మీరు కొరియాలో మా వాళ్ళు దే ఆర్ మీటింగ్ అప్ ద బ్యూటీ ప్రోడక్ట్స్ కూడా కన్జ్యూమబుల్ గూడ్స్, తర్వాత ఈ కాస్మెటిక్స్, ఇట్లాంటి అన్నిట్లలో కూడా ఏ రంగమైనా సరే ఇక్కడ మనం కూడా స్కిల్ యూనివర్సిటీ ఒకటి సెటప్ చేస్తూ ఉన్నారు. తర్వాత 65 ఇప్పటికే ఐటీఐలను ఏటీసీలుగా మార్చడం జరిగింది. అందులో నుంచి కూడా మనకు మంచి పిల్లలు, మంచి మేధో సంపత్తి గల పిల్లలందరూ కూడా బయటికి వస్తారు. ఎవ్రీ ఇయర్ 25 నుంచి 30,000 మంది పిల్లలు బయటకు వస్తారు. వాళ్ళందరినీ కూడా మంచిగా ధీటుగా తయారు చేసి వాళ్ళ స్కిల్స్ ఇంప్రూవ్ చేసి వాళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశం కల్పించాలన్నదే ముఖ్యమంత్రి గారి ఆలోచన. అండ్ మేమందరం కూడా ఆ దిశగానే వర్క్ చేస్తున్నాం. వాళ్ళందరూ కూడా వన్స్ వాళ్ళు ట్రైన్ అయ్యి బయటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఎంచుకున్న వివిధ రంగాలలో వాళ్ళు కూడా ముందుకు పోతారు. అట్లానే ఇండస్ట్రియల్ సెక్టర్ కూడా బలపడుతుంది, సంపద కూడా వృద్ధి అవుతుంది, అన్ని రంగాలలో ముందుకు పోతాం.